కాకినాడ జిల్లా కేంద్రంలోని వైసీపీ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ తమపై చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలంటూ టీడీపీ మహిళా నేతలు పీర్ల లక్ష్మీప్రసన్న డిమాండ్ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ కిషోర్ అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ వైసీపీ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టి మేము వాస్తవాలు చెప్తామని నేను చెప్తుంటే తన అవాస్తవాలని చాలా గట్టిగా చెప్పి ప్రజలను ఏదో మోసం చేద్దామని చూస్తున్నాడు. తను చెప్పింది ఏంటంటే ఎంఎస్ఎన్ జాటీస్ మేమే అభివృద్ధి అవ్వకుండా ఆపేసాము అని చెప్పేసి. మేము కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చామండి. ఎందుకు తీసుకొచ్చాం? మీరు డంపింగ్ చెత్త వేసారు కాబట్టి ఆ చెత్తని తీసేసి తర్వాత దానిపైన గ్రావెల్ ఫిల్ చేయమని స్టే తీసుకొచ్చాం. మీరేం చేశారు? ఆ డంపింగ్ మట్టిని తీసేసి గ్రావెల్ ఫిల్ చేయకుండా వదిలేశారు. మీరు మొత్తం దాన్ని ఎటు చేయకుండా వదిలేస్తే కొండబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గ్రావెల్ ఫిల్ చేసి దాన్ని గ్రౌండ్ ఫిల్ చేసాం. దాన్ని ఆపేయడం ఎలా అంటారండి? ఇంకోటి ఏంటంటే జమ్మిచెట్టు అమ్మవారి గుడికి 40 మంది కమిటీ ఉందని చెప్పుకొని వచ్చారు. 40 మంది కమిటీని మేము తీసేసి మా హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకున్నామని మాట్లాడుతున్నారు. నిజంగా 40 మంది కమిటీ, అసలు కమిటీ ఎంతమంది ఉంటారు? గుడికి 11 మంది ఉంటారండి. గుడికి ఆ 11 మందిలో మేము తీసింది ఒకే ఒక పర్సన్ని. అది కూడా ఆ 10 మంది పర్సన్స్ మాకు